ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. సో మీకు మోర్ రిజర్వేటెడ్లో కంప్లీట్ క్లాసెస్ అనేవి 10,000 ఫీజు కాస్త 6,000 తీసుకొచ్చి 40% డిస్కౌంట్లో పెట్టడం అనేది జరిగింది. మీరు ఈఎంఐ ఆప్షన్ 2,000 పర్ మంత్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫీజు అనేది 7th నవంబర్ నుంచి మీకు ఫీజు అనేది 8,000కి పెరగబోతుందమ్మా. క్లియర్? 7th నవంబర్ నుంచి 8,000 పెరగబోతుంది. సో అయితే మీకు ఇక్కడ చూడండి, పూర్తి డెడికేటెడ్ క్లాసెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే చూడమైతే మీకు ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో టెస్ట్ అనేది మీరు కంపల్సరిగా ప్రతి సండే రాయడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్. సండే రాసిన ఎగ్జామ్ మీకు మండే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, ట్యూస్డే ఎగ్జామ్ మీకు చూడమా ఎవ్రీడే ద హిందూ కూడా యాడ్ చేయడం జరిగింది. సార్ అదేంటి ద హిందూ మరింకా ఇక్కడ చెప్పరా? నో, మనం రెగ్యులర్గానే ద హిందూ కంటిన్యూ చేస్తూ ఉంటాం ఫర్ ఫ్రీ సర్వీస్ ఓన్లీ. వీఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీ పెన్నీ ఆల్సో. బట్ కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉంటాయమ్మా దట్ రిక్వైర్స్ లాంగ్ టైమ్స్ అన్నమాట. క్లియర్? ఈవెన్ యూ కెన్ వాచ్ అవర్ కరెంట్ అఫైర్స్ లైవ్ శాంపుల్ క్లాస్ ఆల్సో. ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడానికి మనకి 40-45 మినిట్స్ పడుతుంది డీటెయిల్డ్గా. దాంట్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ వచ్చిన ఆర్టికల్స్ అనేవి నేను క్లాస్లోనే లైవ్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు అవి డౌట్స్ అడగాలి, ఆ డౌట్స్ని నేను సాల్వ్ చేస్తేనే మీకు గుర్తుంటుందన్నమాట. క్లియర్? అందుకనే కొన్ని ఆర్టికల్స్ మిస్ అవుతున్నాయి. అందుకనే అవన్నీ కూడా మనం రెగ్యులర్ క్లాస్లో కంప్లీట్ చేస్తూ దాంతోపాటు ట్యూస్డే యోజన, వెడ్నెస్డే కురుక్షేత్ర, థర్స్డే యోజన, ఫ్రైడే కురుక్షేత్రతో కంప్లీట్గా ద హిందూలో ఉన్న రిమైనింగ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్, ఎక్స్ప్లెయినర్స్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ నీడ్స్ టు బీ ఎక్స్ప్లెయిన్డ్ థరోలీ బై గోయింగ్ విత్ క్వశ్చన్స్. అంటే మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి, వాటిని నేను సాల్వ్ చేయాలన్నమాట. క్లియర్? ఎస్. అండ్ తర్వాత పిఐబి అనాలిసిస్ అండ్ డౌన్ టు ఎర్త్ అనాలిసిస్తో సాటర్డే మీకు ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. మళ్ళీ సండే ఎగ్జామ్ రాస్తారు, మండే డిస్కషన్ అనేది చేస్తాం. సో దీంతో మీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా ఏ విధంగా అయితే షెడ్యూల్ చేయడం జరిగిందో టోటల్గా ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి మీ దగ్గర ఒక బెస్ట్ కంపైలేషన్ సోర్స్ లాగా ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ చూడమ్మా, మీరు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. 2,000 పర్ మంత్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. తర్వాత సూన్ వీ షల్ స్టార్ట్ ద రివిజన్ సిరీస్. ఈ టైంలో ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళకి ఈ రివిజన్ సిరీస్ అనేవి కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. లేదు అంటే రివిజన్ సిరీస్ వుడ్ బి చార్జ్డ్ సెపరేట్లీ. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ యూ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్? టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నామా. డేట్ 5/11/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్స్ అన్ని 1 by 1 చూద్దాం, నీట్గా చూడమా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా, దట్ ఈస్ ది MCQs క్వశ్చన్. Consider the following statements about the cordyceps militaris. This is a mushroom which have general మెడిసినల్ ప్రాపర్టీస్ ఆల్సో. అంటే దీంట్లో నార్మల్గానే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయని చెప్తూ గ్రోన్ ఇన్ హిమాలయన్ రీజియన్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బయోసింథసైజింగ్ అంటే నథింగ్ బట్ గోల్డ్ పార్టికల్స్ లాంటివి యాడ్ చేయడం, వాటిలో చేంజెస్ని బయోసింథసైజింగ్ అని అంటాం. బై బయోసింథసైజింగ్ ఇట్ కెన్ ఎఫెక్టివ్లీ డెలివర్ ది డ్రగ్స్ అని చూస్తాం. క్లియర్? సో అయితే చూడమ్మా ఆప్షన్స్. దిస్ ఈజ్ ఓన్లీ 1, B only 2, C both, and D none. Clear?
సో ఇదే కదమ్మా క్వశ్చన్, కార్డిసెప్స్ మిలిటరీస్ అనేది. సో అయితే ఇదొక మెడిసినల్ ప్రాపర్టీడ్ మష్రూమ్ అని చూస్తున్నాం. ఎస్, దిస్ ఇస్ ట్రూ, హిమాలయన్ రీజన్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్, దీన్ని బయోసింథసైజింగ్ చేయడంతో ఇది డ్రగ్ని డెలివర్ ఈజీగా చేస్తుంది ఎఫెక్టివ్గా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. సో ఆప్షన్ అనేది సి, బోత్ ఈజ్ ది ఆన్సర్ అమ్మా. క్లియర్, అర్థమవుతుందా? బోత్ ఈజ్ ది ఆన్సర్. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, దట్ ఈస్ కోర్సెస్ ఆఫర్డ్. మనం హైదరాబాద్ బ్రాంచ్లో, విశాఖపట్నం బ్రాంచ్లో చూస్తే యూపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1-2, TSPSC గ్రూప్ 1-2 అండ్ విశాఖపట్నంలో యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1-2 క్లాసెస్ అనేవి ఆఫ్లైన్లో ఉంటాయి. అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్లో మనకి బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ ఆర్ఆర్బి కోర్సెస్ కూడా ఆఫ్లైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. సో ఎవరికైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో చూడండి, మన ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఒక్కసారి వెంటనే కూడా డెమో క్లాసెస్ కూడా విజిట్ అవ్వగలరు. నెంబర్ చూడండి, 7893899553 అండ్ విశాఖపట్నం నెంబర్ చూస్తే 7893899553 ఆర్ 9966171428. క్లియర్. సో అయితే హైదరాబాద్ ఇట్ ఈస్ నియర్ న్యూ నాలా బ్రిడ్జ్, గాంధీనగర్. అండ్ విశాఖపట్నం చూస్తే సెక్టర్ 3 MVP కాలనీ అనమాట. క్లియర్. సో ఎవరైతే మన బ్రాంచెస్ దగ్గరలో ఉన్నారో దే కెన్ మేక్ విజిట్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లాసెస్ అనేవి మీరు డెమో కూడా వినొచ్చమ్మా. మీకు ఏ ఇంక్వైరీకైనా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద రియల్ ఇష్యూ అట్ COP27 ఈజ్ ఎనర్జీ ఈక్వాలిటీ. క్లియర్, ఎనర్జీ ఈక్వాలిటీ ఈజ్ ది రియల్ ఇష్యూ అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. క్లియర్, GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. మీరు క్లియర్గా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ది COP27 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 ఈ November 7th నుంచి స్టార్ట్ అవబోతుంది ఇన్ ఈజిప్ట్. క్లియర్. అయితే అక్కడ మెయిన్ డిస్కస్ చేయాల్సినవి ఏంటి అని నేను ముందుగానే చెప్పాను. కంటిన్యూస్గా COP27 మీద ఆర్టికల్స్ వస్తాయి అండ్ ప్రతి ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్. మనం చూడాల్సిన ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే COP26లో ఏదైతే జరిగిందో వాళ్ళు ముందుగానే అనుకుంటున్నారు దట్ 1.5 degrees Celsius లిమిట్కి రావాలి అని చెప్పి. బట్ ఇక్కడ ఆథర్స్ ఏమంటున్నారంటే ఆల్రెడీ చాలా నేషన్స్ వరకు దీన్ని 50% క్రాస్ చేసేసారు. అంటే 1.5 degrees Celsius లోపల ఉండాలంటే కంట్రీస్ అన్నీ కూడా 2100 కల్లా దే హ్యావ్ టు ఎమిట్ ఓన్లీ 100 tons. ఈజీగా అర్థం కావడం చెప్తున్నానమ్మా. కంట్రీస్ అన్నీ కలిపి 100 tons మాత్రమే 2100 కల్లా ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మాత్రమే 1.5 degrees Celsius ఉంటాం. బట్ ఇది ఆల్రెడీ 2022 అంటే మిగిలిన 73 years కాకముందే ఆల్రెడీ 100 tonsలో 50% అంటే 50 tons ఆఫ్ CO2ని మిక్స్ చేసేసాం. క్లియర్. అంటే మ్యాక్సిమం ఇట్లాగా ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్తున్నారనమాట. అయితే ఇంతవరకు కూడా మెయిన్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ. బట్ సీరియస్నెస్ అనేది ఇంకా పెరగాలి అని చూస్తాము. డెవలప్డ్ కంట్రీస్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ చాలాసార్లు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. ఏమని? దట్ నేషన్స్, డెవలప్డ్ నేషన్స్ 1750s నుంచి క్లియర్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ చేసి దే హ్యావ్ డన్ అండ్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ మచ్ ఎ లాట్. క్లియర్. సో అప్పటి నుంచి ఎమిషన్స్ అనేవి డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్నారు, డెవలపింగ్ కంట్రీస్ ఇప్పుడు చేస్తున్నాయి. సో సడన్గా ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ వచ్చి నువ్వు కోల్ యూజ్ చేయొద్దు, ఎమిషన్స్ అనేవి పెరిగిపోతున్నాయంటే దిస్ ఈజ్ లాస్ అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే దట్ ఈజ్ చూడమ్మా, మెయిన్ ఇట్ సేస్ గ్లోబ్లో మనం ఇప్పుడు ఎవరిది బాధ్యత ఇట్లాంటివన్నీ చూసేదానికన్నా ఎనర్జీ ఈక్విటీ సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్. ఇట్ క్లియర్లీ స్పీకింగ్ అబౌట్ ది ఎనర్జీ ఈక్విటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ అంటే ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇవ్వమన్నమాట. దాన్ని ఆ విధంగా ఈక్విటీ అనేది సంపాదించగలం. క్లియర్. పూర్కి ఎక్కువ ఇవ్వడం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సేస్ గ్లోబల్ ఎనర్జీ పవర్టీ అనేది డెవలపింగ్ కంట్రీస్లోనే స్ప్రెడ్ అయ్యింది. అంటే దాదాపుగా 733 మిలియన్ పీపుల్, క్లియర్, గ్లోబల్ లెవెల్లో 733 మిలియన్ పీపుల్కి ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ స్కోప్ అనేది లేదు. అంటే వాళ్ళు ఏ విధమైన ఎమిషన్స్కి కూడా అర్హులు కాదనమాట. అవునా, అంటే ఏ విధమైన ఎమిషన్స్ కూడా చేయలేదు, వాళ్ళ బ్లేమ్ తీసుకోవాల్సిన లేదు. అండ్ అట్లీస్ట్ 2.6 బిలియన్ పీపుల్కి ఎటువంటి క్లీన్ ఎనర్జీస్కి కూడా యాక్సెసిబిలిటీ ఇవ్వలేదు. అంటే వీళ్ళకి మీరు ఏమీ ఇవ్వకన్నా వీళ్ళు ఎమిషన్స్ చేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఇట్ ఆల్సో సేస్ సంథింగ్ దట్ ఈజ్ నేషన్స్ అన్నీ కూడా ఇఫ్ యూ టేక్ రిచ్ 20 కంట్రీస్, టాప్ 20 రిచ్ కంట్రీస్ అండ్ పూర్ 20 కంట్రీస్, పూర్ 20 కంట్రీస్, పూర్ 20 కంట్రీస్ ఎంత ఎమిట్ చేస్తున్నాయో దానికి 85 టైమ్స్ రిచ్ కంట్రీస్ చేస్తున్నాయి, అంటే యూజ్ చేస్తున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఎనర్జీ యూజ్ అనేది 20 కంట్రీస్లో 1 యూనిట్ అనుకోండమ్మా, జనరల్గా 1 యూనిట్ అనుకోండి పూర్ కంట్రీస్లో, రిచ్ కంట్రీస్లో ఇట్ ఈస్ 85 యూనిట్స్ యావరేజ్. క్లియర్. అంటే ఒక మనిషి సంవత్సరంలో 85 యూనిట్స్ అనేది డెవలప్డ్ రిచ్ 20 కంట్రీస్లో యూజ్ చేస్తే పూర్ కంట్రీస్లో సంవత్సరానికి కేవలం 1 యూనిట్ మాత్రమే చేస్తున్నాడు. సో మీరు రిచ్నెస్ అనుభవించి మీరు డెవలప్ అయ్యి ఇప్పుడు పూర్ పీపుల్ని తగ్గించమంటే ఎలా అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇట్ ఈజ్ ఆల్సో షోయింగ్ ద గ్రాఫ్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ అండ్ హెల్త్ని కంపేర్ చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ కంపేరింగ్ ది ఆఫ్రికన్ కంట్రీస్. క్లియర్. ఆఫ్రికన్ కంట్రీస్తో కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ యూ కెన్ ఆల్సో సీ ఎనర్జీ ఎంత యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, అండ్ ఆ తర్వాత ఇట్ ఆల్సో టేక్స్ ది థింగ్స్ ఆఫ్ జీడిపి ఎంత ఉంది అని. క్లియర్. జీడిపి ఎంత ఉందని. అయితే ఆఫ్రికన్ కంట్రీస్ వరకు ఎనర్జీ అనేది వీళ్ళు 487 కిలో వాట్స్ అవర్, క్లియర్, 487 కిలో వాట్స్ అవర్ చేస్తున్నారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది వీళ్ళకి 534 ఉందన్నమాట. 534. అయితే గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ 1 lakh. లక్షకి 534 మంది ఉమెన్ పిల్లలు పుట్టిన వెంటనే చనిపోతున్నారు. దాన్నే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని అంటాం. అయితే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఈజ్ 73 per 1000. అంటే ప్రతి 1000 చిన్నపిల్లలకి కూడా 73 మెంబర్స్ చనిపోతున్నారు. ఇది మాత్రమే కాదు, వాళ్ళ యొక్క జీడిపి కూడా ఎంత ఉందమ్మా, $1645 ఉంది సంవత్సరానికి అని చెప్తున్నారనమాట. అదే కంపేర్ ద సేమ్ విత్ ఓఈసిడి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఓఈసిడి గ్రూప్ ఆఫ్ రిచ్ కంట్రీస్ చూస్తే వీళ్ళ ఎనర్జీ కన్సంప్షన్ అనేది 7750. క్లియర్. అర్థమవుతుందమ్మా, కిలోవాట్స్ అవర్. ఆఫ్రికన్ కంట్రీస్ 500 అయితే వీళ్ళు 7750 అన్నమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే అంటే లిటరలీ దిస్ ఈజ్ మోర్ దాన్ 15 టైమ్స్. క్లియర్. 15 టైమ్స్ దగ్గర చూస్తాము. అండ్ ఇక్కడ ఐఎంఆర్ రేట్ అనేది ఆఫ్రికాలో 73 అయితే వీళ్ళకి కేవలం 7 ఫర్ 1000. ఎంఎంఆర్ చూసుకుంటే వీళ్ళకి కేవలం 18 per 1 lakh. 1 lakhలో 18 మెంబర్స్ మాత్రమే చనిపోవడం జరుగుతుంది. వీళ్ళ జీడిపి చూస్తే $42,098 అన్నమాట. క్లియర్. అంటే దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తే లిటరలీ 25 to 30 టైమ్స్ అనమాట. క్లియర్. 30 టైమ్స్ దాకా వాళ్ళ జీడిపి అనేది ఉంది. క్లియర్. సో ప్రతి చోట కూడా ఎనర్జీ ఈక్విటీ కావాలని తెలుస్తుంది. ఎందుకంటే ఎనర్జీ ఈక్వాలిటీగా ప్రతి కంట్రీకి లేదు. రిచ్ కంట్రీస్ ఆర్ ఎంజాయింగ్ అండ్ రిచ్ కంట్రీస్ ఆర్ టేకింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అని చూస్తాం. సో అందుకని క్లియర్గా నేషన్స్ అన్నీ కూడా కలిపొచ్చి G7లో దే హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్. క్లియర్. ఈక్విటబుల్ ప్రయారిటీస్కి ఇచ్చి డెవలప్డ్ నేషన్స్ని ముందుకు తీసుకొచ్చి పూర్ నేషన్స్కి హెల్ప్ చేయాలి అని చూస్తామన్నమాట. క్లియర్. సో అలా చేస్తేనే మెయిన్ గ్లోబల్ గోల్స్ని మనం అచీవ్ చేయగలమని చెప్తున్నారు. అయితే ఆ ఎనర్జీ ఈక్విటీ అనేది తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ
ఎనర్జీ ఈక్విటీ అంటే వీ హ్యావ్ టు బ్రిడ్జ్ ది డెఫిసిట్స్. అవునా, బ్రిడ్జ్ ది డెఫిసిట్స్ అని చూస్తాం. ఎక్కడైతే ల్యాకింగ్స్ ఉన్నాయో వాటిని మనం క్లోజ్ చేయాలి. అయితే డెఫిసిట్స్ని క్లోజ్ చేయాలి అన్నప్పుడు టోటల్గా దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ బోత్ హోల్ ది కంట్రీస్, నేషన్స్ అన్నిటి యొక్క రిక్వైర్మెంట్ అనేది కావాలి. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేవి చాలా కాస్ట్లీ అఫేర్. రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేవి చాలా కాస్ట్లీ అఫేర్స్. సో డెవలప్డ్ కంట్రీస్ షుడ్ గివ్ ది ఫండింగ్. క్లియర్, డెవలప్డ్ కంట్రీస్ షుడ్ గివ్ ద ఫండింగ్ ఇచ్చిన తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేసిన తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేసిన తరువాత దే హ్యావ్ టు ఆస్క్ దీస్ నేషన్స్ టు ఫాలో. క్లియర్, సో స్టార్క్ రియాలిటీ అనేది మనం చూస్తున్నాం. అవునా, దట్ ఈజ్ నేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మెయిన్లీ దే ఆర్ యూజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా 81% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్తో యూజ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత చాలా యూరోప్ కూడా 76% ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తుంది. క్లియర్, అంటే ఇప్పటికీ ఇనీషియల్గా యుఎన్ఎఫ్సిసి, క్లియర్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఫస్ట్ టైం అగ్రిమెంట్ అనేది 1992లో జరిగిందమ్మా. క్లియర్, అయితే అప్పటి నుంచి దిస్ ఇస్ 2022 అంటే క్లియర్గా 30 years అయినప్పటికీ కూడా వెస్ట్ కంట్రీస్ ఏ విధమైన మార్పు కూడా తీసుకొని రావట్లేదు. కానీ ఇప్పుడు పూర్ కంట్రీస్ అయిన డెవలపింగ్ కంట్రీస్ని వీళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ అనేది చేస్తున్నారు. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి తగ్గించమని అడుగుతున్నారు. దే ఆర్ యూజింగ్ ది 81% ఆఫ్ ఇట్స్ ప్రైమరీ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నమాట. క్లియర్, సో అయితే ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ వాళ్ళు క్లియర్గా దే ఆర్ యూజింగ్ ది మచ్. క్లియర్, ఎస్, కోల్ అనేది మాత్రమే తగ్గించడం జరిగింది, బట్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాసెస్ కానీ తగ్గించలేదు. క్లియర్, మనం కోల్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ట్రయింగ్ టు ఫేస్ డౌన్ ఇట్. యా, ఇండియా ప్రామిస్ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది 2070 కల్లా కార్బన్ జీరో ఎమిషన్ కంట్రీగా తయారవుతుంది అని. క్లియర్, సో అందుకని దిస్ ఈస్ ద హై టైం. ఒకరి మీద ఒకరు బ్లేమింగ్స్ అనేవి పెట్టుకోకుండా దే హ్యావ్ టు యాక్సెప్ట్ ది అర్జెన్సీ అండ్ ది సీరియస్నెస్ ఆఫ్ దీస్ కంట్రీస్. క్లియర్, అంటే చాలా వరకు ఎమిషన్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏ వస్తున్నాయో వాటిని అర్థం చేసుకుంటూ దే హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ దే హ్యావ్ టు గెట్ ద థింగ్స్ టు బి డన్. క్లియర్, ఏ విధంగా అయినా సాల్వ్ చేసుకునేటట్టు చూసుకోవాలన్నమాట. క్లియర్, ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఆల్ ఎంప్లాయీస్ కెన్ ఆప్ట్ ఫర్ ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్. క్లియర్, సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్ అనేది GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్, సో మీకు ఇన్ జనరల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడమ్మా. దీంట్లో ఏ మాత్రం కూడా కన్ఫ్యూషన్ అనేది పెట్టుకోకండి. అయితే ప్రతి ఎంప్లాయీ కూడా తన ఎంప్లాయ్మెంట్ టైంలో రెగ్యులర్ శాలరీస్ అనేవి చూడడం జరుగుతుంది. అవునా, రెగ్యులర్ శాలరీస్. అయితే రెగ్యులర్ శాలరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్, ఫైన్. అయితే ఈ రెగ్యులర్ శాలరీస్తో ఆ టైంలో వచ్చే ప్రతి ఎక్స్పెన్స్కి కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అవునా, అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి రిటైర్ అవుతారో అప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వర్క్ చేసే టైంలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ రావు. పోస్ట్ రిటైర్మెంట్ అంటే 60+ ఏజ్ తర్వాత డిసీజెస్ రావడం కానీ డిపెండెన్సీ కానీ పెరిగిపోతుంది. ఆ టైంలో ఎక్కువ మనీ అవసరం అనేది ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ పీపుల్కి బెనిఫిట్ చేయడానికి దే డూ సమ్ సోషల్ సెక్యూరిటీ మెషర్స్. అవునా, దీన్నే సోషల్ సెక్యూరిటీ మెషర్స్ అని అంటాం. అయితే ఆ సోషల్ సెక్యూరిటీ మెషర్స్లో భాగంగా గవర్నమెంట్ విల్ ఆఫర్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే మెయిన్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవునా, మెడికల్ ఇన్సూరెన్స్. సో మెడికల్గా ఏ ఎక్స్పెన్స్ అయినా కూడా వితౌట్ పేయింగ్ అమౌంట్ అది ఖర్చు అవుతుంది కొంత లిమిట్ వరకు. ఇది మాత్రమే కాదు, ఇట్ ఆల్సో ఆఫర్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది పెన్షన్స్. క్లియర్, పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్, సో అయితే గుర్తుంచుకోండమ్మా, పెన్షన్స్ అనేవి దీస్ ఆర్ ది సోషల్ సెక్యూరిటీ మెషర్స్. ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్గా ఇన్కమ్ తెచ్చుకోవడానికి యూస్ చేసే ప్రాసెసే ఈ పెన్షన్ అని అంటాము. క్లియర్,
అయితే పెన్షన్స్ అన్నీ కూడా ఇండియా లెవెల్లో ఈపీఎఫ్ఓ చేతుల్లో ఉంటాయి. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. క్లియర్? ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది మనం చూస్తాం. అయితే ఈపీఎఫ్ఓ స్కీమ్ ప్రకారం ప్రతి ఎంప్లాయీ కూడా తను హీ హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్. క్లియర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం శాలరీ అనేది 15,000 రూపీస్ దాటిన తర్వాత తన శాలరీలో కొంత భాగం అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 8.66%ని రెగ్యులర్గా దే హ్యావ్ టు స్పెండ్ టు వన్ ఆర్గనైజేషన్. అంటే ఈపీఎఫ్ఓకి ఎంప్లాయర్ కడతాడు. అండ్ ఇప్పుడు చూడండి, ఇది ఎవరు కడుతున్నారు? ఎంప్లాయర్ కడుతున్నాడు. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాడో వాడు కడతాడు. అండ్ ఈ ఎంప్లాయర్కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో వాడిని ఎంప్లాయీ అంటాం. అవునా? ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ కూడా ఎంప్లాయర్ తరపున మరొక 8.66%ని డొనేట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఇవి రూల్స్. సో ఈ అమౌంట్ అంతా ఈపీఎఫ్ ఖాతాలో ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతుందో ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది ఇస్తారనమాట. ఇది ప్రాసెస్. క్లియర్? అయితే ముందు వరకు దట్ ఈజ్ ఈపీఎఫ్ఓ హ్యావ్ చేంజ్డ్ సంథింగ్. 2014లో అమెండ్మెంట్స్ అనేవి చేసింది. అయితే దాంట్లో ఏం జరిగింది అండ్ దాంట్లో ఇష్యూస్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తూనే కొన్ని రాంగ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తూ వాటిని చేంజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఆ చేంజ్లో సుప్రీంకోర్టు యూజ్డ్ ఇట్స్ ఆర్టికల్ 142 పవర్. 142 అనేది దిస్ ఈజ్ ఎప్పటికా కానీ యూజ్ చేయడమా? దిస్ ఈజ్ ది ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ సుప్రీంకోర్టు ఎంజాయ్స్ టు గివ్ ఫైనల్ జస్టిస్. క్లియర్? ఫైనల్ జస్టిస్ అనేది చేయడానికి సుప్రీంకోర్టు కెన్ యూజ్ దిస్ ఆర్టికల్ 142. క్లియర్? అది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ చూడండి, దట్ ఈజ్ బిఫోర్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడమ్మా. దట్ ఈజ్ అయితే ఇక్కడ ఎక్స్టెండింగ్ ది పెన్షన్ సిస్టమ్, సమ్ చేంజెస్ రిగార్డింగ్ ఈపీఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ సిస్టమ్. క్లియర్? ఆఫ్టర్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బిఫోర్ చూడండి, పెన్షన్ కవరేజ్ అనేది 2014 వరకు కవర్ చేయడం జరిగింది. టు ఎంప్లాయీ డ్రాయింగ్ శాలరీ మోర్ దాన్ 15,000 పర్ మంత్. క్లియర్? 15,000 పర్ మంత్ ఎవరైతే చేస్తున్నారో పెన్షన్ కవరేజ్ ఎలా ఉంటుంది? మెంబర్స్ కంట్రిబ్యూటింగ్ అట్ ద రేట్ ఆఫ్ 1.16% ఆన్ శాలరీ ఎక్సీడింగ్ 15,000 పర్ మంత్. క్లియర్? కొన్ని పెన్షన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో 15,000లో రెగ్యులర్తో పాటు 1.16% ఎడిషనల్గా కూడా కట్టాలి. అండ్ ఆ తర్వాత ఎంప్లాయీస్ షుడ్ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్ వితిన్ 6 months ఫ్రమ్ సెప్టెంబర్ 2014. అంటే 2014 అమెండ్మెంట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో వితిన్ 6 monthsలో ఎవరైతే ఎంప్లాయీస్ జాయిన్ అవుతారో కేవలం ఆ కంపెనీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీస్ అంటే ఎవరైతే నన్ను రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళు జాయిన్ అవ్వలేదు అంటే ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. క్లియర్? సో అయితే దెర్ ఈజ్ ఇప్పుడు చూడండి, రిక్వైర్మెంట్ ఆఫ్ ఎడిషనల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 1.16% ఈజ్ డీమ్డ్ ఇన్కరెక్ట్. ఎక్స్ట్రా నువ్వు 1.16% ఏదైతే అడుగుతున్నావో అది తప్పు అంటున్నారు. ఈ ఇంప్లిమెంటేషన్ని 6 months వరకు ఆపమంటున్నాడు అనమాట. అండ్ ఎంటైటిల్మెంట్స్ నాట్ లిమిటెడ్ టు ఎంప్లాయీస్ హూ హ్యాడ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ అన్ ఆప్షన్ అండర్ అన్అమెండెడ్ ఈపీఎస్. క్లియర్? అయితే వాళ్ళకి ఆప్షన్ అనేది ఇవ్వాల్సిన లేదు. ఎందుకు ఇట్లాగా? కేవలం 6 months టైం ఇచ్చి తర్వాత క్లోజ్ చేసేసారు. ఈవెన్ ఇప్పటికైనా కూడా ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీ ఇద్దరూ కలిపి జాయింట్లీ ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్ కవరేజ్ సిస్టమ్ ఏదైతే స్టార్ట్ చేశారో దీన్ని ఇప్పుడు తీసుకొచ్చినా కూడా ఈపీఎఫ్ఓ యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ టైం లిమిట్ 6 months ఫ్రమ్ 2014 ఏదైతే చెప్తున్నారో దాన్ని తీసేశారు. అండ్ ఎడిషనల్గా కట్టాల్సిన 1.16% కూడా మ్యాండేటరీ నుంచి తీసేయడం జరిగింది. సో దీంతో కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయర్స్ కూడా ఈ కొత్త సిస్టమ్కి ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేయకుండా వీళ్ళు దాన్ని తీసుకోవచ్చు. సార్ మరి ఇంతవరకు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు ఇది వచ్చింది. ఒకవేళ దీని మీద ఫైనల్గా ఎపీల్స్కి వెళ్ళి హయ్యర్ బెంచెస్కి అడిగి రిక్వెస్ట్ చేసి అన్నీ క్లోజ్ అయిపోయింది అంటే
ఇట్ క్లియర్లీ ఆస్క్స్ ది ఈపీఎఫ్ఓ టు గివ్ ఇట్ బ్యాక్. క్లియర్, బ్యాక్కి ఇచ్చేయమంటుంది, లేదంటే నెక్స్ట్ కట్టాల్సిన దాంట్లో అడ్జస్ట్ చేసి తీసుకుంటుంది అనమాట. అర్థమవుతుందమ్మా? సో అంతేకాని ఇంతవరకు కట్టిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కూడా రానివ్వరు. క్లియర్. సో అందుకని ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఐ కవర్డ్ ఇన్ గ్రేట్ ఎక్స్టెంట్. క్లియర్. ఎస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సెపరేట్ బ్యాచెస్ అనేవి డెడికేటెడ్ క్లాసెస్ జరుగుతాయి. సో మీకు ఆన్లైన్ డైలీ 7 PM నుంచి క్లాసెస్ అవుతాయి. ఎవ్రీ సండే మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయమ్మా. ఫీజ్ 60,000 రూపీస్కి మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈఎంఐ 5,000 చొప్పున మీరు కట్టే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. క్లియర్. సో అయితే ఇక్కడ డైలీ 7 PM 7 to 8 క్లాస్, 8 తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయమ్మా. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వగలరు. ఈ 60,000 ఫీజు అనేది 15th November వరకు మాత్రమే ఉంటుంది. పోస్ట్ ఫీజు అనేది పెరుగుతుందమ్మా. మీరు సింగిల్ టైం అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి క్లాసెస్ అనేవి మీరు డిలే చేయాల్సిన అవసరం లేదు. వెంటనే మీరు పేమెంట్ అనేది చేయొచ్చమ్మా. క్లియర్. సో అయితే ఈ నెంబర్ కాల్ చేయండి 7893899553. క్లియర్. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి 6 months ప్లాన్ అయితే ఆప్షనల్స్ అన్ని 20,000కి ఇవ్వడం జరుగుతుంది. 1 year ప్లాన్ అయితే 25,000కి ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే 30,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్. సో ఈఎంఐ అనేది మీరు 5,000 per month కడుతూ కూడా మీరు క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు. క్లియర్. సో అయితే మీకు ఇక్కడ పిఎస్ఐఆర్ అండ్ పబ్యాడ్ సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ టాపిక్స్, తెలుగు లిటరేచర్, ఈ టాపిక్స్ 5 టాపిక్స్ అనేవి మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫీజు అనేది 15th November వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. తర్వాత ప్రైసెస్ పెరుగుతాయి. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. యాజ్ ఢిల్లీ గ్యాస్ప్స్, కేజ్రీవాల్ సేస్ స్టబల్ బర్నింగ్ ఏ మేజర్ కాజ్. క్లియర్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్టికల్ అనేది GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. క్లియర్. ఇది కంటిన్యూస్గా మనం చూస్తున్నాం. ఢిల్లీ సఫర్స్ ది ప్రాబ్లమ్స్ ఇన్ వింటర్, ది ప్రాబ్లమ్ ఆఫ్ స్టబల్ బర్నింగ్. క్లియర్. మెయిన్ ప్యాడీ ఫీల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని బర్న్ చేయడం జరుగుతుంది. ఇట్లా స్టబుల్స్ని బర్న్ చేయడం వలన ఇట్ రిలీజెస్ ది PM2.5 అండ్ కార్బన్ డైఆక్సైడ్స్. క్లియర్. కార్బన్ డైఆక్సైడ్స్ని ఈవెన్ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివలన వాట్ వీ కెన్ సీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాగ్. క్లియర్. స్మాగ్ అని అంటున్నారు. స్మాగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్మోక్ ప్లస్ ఫాగ్. స్మోక్ ప్లస్ ఫాగ్ని స్మాగ్ అని అంటాము. అయితే స్మోక్ అనేది ఇట్ కంపోజెస్ ఆఫ్ CO2, ఇట్ మైట్ హ్యావ్ ది సల్ఫర్ డైఆక్సైడ్, ఇట్ మైట్ ఆల్సో హ్యావ్ ది నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇట్లాంటివి కలిసి ఫాగ్తో మిక్సప్ అయి PM2.5ని కూడా హోల్డ్ చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ వెరీ డేంజరస్ ఫర్ హ్యూమన్ హెల్త్. క్లియర్. సో జనరల్గా వీళ్ళు ఏం చేయడం జరుగుతుంది, ర్యాంకింగ్ ఇస్తారు. ఎన్విరాన్మెంటల్ ర్యాంకింగ్ ప్రకారం ఎస్టర్డే సివియర్గా పొల్యూషన్ వచ్చింది అన్న ర్యాంకింగ్తో వెంటనే ఢిల్లీ గవర్నమెంట్ డిక్లేర్డ్ హాలిడేస్ ఫర్ ది స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ ద వర్క్ ఫ్రమ్ హోమ్. క్లియర్. అయితే మెయిన్ యాజ్ ఆఫ్ నౌ దే విల్ ఫాలో సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఆడ్ పాలసీ. క్లియర్. ఈవెన్ ఆడ్ పాలసీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచమంటారు. లేదు మీ ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి అంటే ఒకరోజు ఈవెన్ నెంబర్ కార్ బైక్ కనిపిస్తే మరొక రోజు ఆడ్ నెంబర్ బైక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 5th, అవునా? అయితే 06 నెక్స్ట్ రేపు కాబట్టి రేపు ఈవెన్ నెంబర్ వెహికల్స్ అన్నీ వెళ్ళొచ్చు. 07th ఆడ్ నెంబర్ వెహికల్స్ మాత్రమే కనిపించాలి. అట్లా కాదు అని ఇంకేదైనా కనిపించింది అంటే దట్ ఈస్ రాంగ్. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ బైక్స్కి కార్స్కి నెంబర్ ప్లేట్ ఇస్తారు కదమ్మా. సో ఆ నెంబర్ బట్టి ఈవెన్ నెంబర్ అయితే కొన్ని డేస్లో తిరగాలి, ఆడ్ నెంబర్ అయితే కొన్ని డేస్లో తిరగాలి. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ప్రైవేట్ వెహికల్స్ ఓన్లీ. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం కంటిన్యూస్గా ప్రతిదీ రన్నింగ్లోనే ఉంటుందన్నమాట. క్లియర్. సో అయితే ఈ విధమైన మెషర్స్ యాజ్ ఆఫ్ నౌ తీసుకున్నారు. బట్ లాంగ్ టర్మ్లో
స్టబుల్ బర్నింగ్కి ఇష్యూస్ సాల్వ్ చేయాలి అంటే ఎస్ దెర్ ఆర్ సమ్ థింగ్స్. రీసెంట్గా వీ హ్యావ్ ఫౌండ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది పూసర్ డీకంపోజర్. పూసర్ డీకంపోజర్ అనేది ప్యాడీ అనేది హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ డీకంపోజర్ని స్ప్రే చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా అది సాయిల్లోనే మిక్సప్ అయిపోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట పూసర్ డీకంపోజర్. దీన్ని మెయిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ గివ్ టు ద ఫార్మర్స్ ఇన్ ద రీజియన్ ఆఫ్ పంజాబ్. క్లియర్, పంజాబ్ రీజన్స్, హర్యానా రీజన్స్లో ఉన్న ఫార్మర్స్కి ఇవ్వాలి అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో లాంచ్డ్ వన్ స్కీమ్ వేర్ దే వాంట్ టు యూజ్ ద స్టబుల్ ఫర్ పెల్లెట్స్. దాన్ని పెల్లటైజేషన్. క్లియర్, స్టబుల్స్ని పెల్లెట్స్ కింద తయారు చేసి దే విల్ గివ్ దిస్ పెల్లెట్స్ టు థర్మల్ ప్లాంట్స్. క్లియర్, సో థర్మల్ ప్లాంట్స్లో కూడా దే విల్ యూజ్ కోల్కి సబ్స్టిట్యూట్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది కొంతవరకు మిక్సప్ చేసి. సో కోల్ నుంచి ఎమిషన్స్ తగ్గుతాయి, ఇక్కడ ఈ స్టబుల్ని కూడా మెయిన్ బర్న్ చేయట్లేదు. క్లియర్, అండ్ దే ఆల్సో గో బై యూజింగ్ ఆఫ్ ఆల్ ది వేస్ట్ మెటీరియల్స్ బయో. క్లియర్, అంటే మెయిన్ బయో డీకంపోజిషన్స్ చేస్తూ హార్మ్ఫుల్ కాకుండా తయారు చేయడానికి మెయిన్ ఎక్కువ గోల్ అనేది పెట్టుకుంటున్నారనమాట. క్లియర్, సో అర్థమవుతుంది కదమ్మా. సో ఇక్కడ కంప్లీట్గా మెయిన్ ఇట్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ టు గెట్ ద థింగ్స్. క్లియర్, సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని చూస్తున్నారు. సో గవర్నమెంట్స్ అందరూ కూడా కలిపి రావాలి. ప్రాబ్లం అనేది పంజాబ్ది నాది కాదు అని వదిలేకున్నా పంజాబ్, హర్యానా కంట్రీస్ స్టేట్స్ ప్లస్ ఈవెన్ ఢిల్లీతో కలిసి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూర్చొని ప్రాబ్లమ్స్ని లాంగ్ టర్మ్లో డెడికేటెడ్గా సాల్వ్ చేయాలి అని మనం చూస్తామన్నమాట. క్లియర్, ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇంపార్టెంట్ వన్నీ కూడా నేను కవర్ చేయడం అనేది మీకు జరిగిందమ్మా. క్లియర్, ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, దెర్ ఈజ్ యూజీసీ బాడీ చూద్దాం. రిలాక్సెస్ ఎలిజిబిలిటీ నార్మ్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్స్ టు గెట్ ది డీమ్డ్ స్టేటస్. క్లియర్, అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్. క్లియర్, సో అయితే లెట్స్ టేక్ దిస్. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్. సో ఇన్స్టిట్యూషన్స్ని రెగ్యులేట్ చేయడానికి దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ UGC, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్. క్లియర్, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అని అంటాం. ఈ బాడీ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్కి మెయిన్ హెడ్గా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ది రెగ్యులేటింగ్ బాడీ అన్నమాట. క్లియర్, రెగ్యులేటింగ్ బాడీ యూనివర్సిటీస్ అన్నిటికీ. అయితే దిస్ ఆల్సో ప్రొవైడ్స్ ద స్టేటస్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీస్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఎస్ వీఆర్ రికగ్నైజింగ్ యూ యాజ్ యూనివర్సిటీస్ అంటే ఒక్కసారి చూడమా, ఏదైనా క్యాంపస్ అనేది ఇనీషియల్గా కాలేజ్ కింద ఉండి అది ఏదో ఒక యూనివర్సిటీకి ఎఫిలియేషన్గా ఉంటుందన్నమాట. సో ఒక కాలేజ్ ఉండి క్యాంపస్ ఉండి ఒక యూనివర్సిటీకి ఎఫిలియేషన్గా ఉంటే యూనివర్సిటీస్ విల్ సెండ్ ది క్వశ్చన్ పేపర్స్ కానీ ఇట్లాంటి ప్యాటర్న్ సెట్టింగ్ కానీ సిలబస్ కానీ అన్నీ యూనివర్సిటీ డిసైడ్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఒక క్యాంపస్ అనేది డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి వచ్చేసిందో తనకి ఇంకా అటానమస్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. తన క్వశ్చన్స్ పేపర్స్ని తనే ప్రిపేర్ చేసుకోవచ్చు, తన సిలబస్ సెట్స్ని తనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లాగా. అయితే సర్టిఫికేట్స్ ఇష్యూయింగ్ కూడా తన నేమ్ మీద ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడైతే ఒక క్యాంపస్ అనేది డీమ్డ్ యూనివర్సిటీ అవుతుందో దాని రిక్వైర్మెంట్స్ అనేవి యూజీసీ చెప్పడం జరిగింది. యూజీసీ 2019లో డీమ్డ్ యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేవి రిలీజ్ చేసింది. దాన్ని ఇప్పుడు మార్చారనమాట 2022లో. అయితే 2019లో ఒక క్యాంపస్ అనేది డీమ్డ్ యూనివర్సిటీ అవ్వాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏమున్నా చూడమ్మా. దట్ ఈజ్ 2019వి ముందు రాస్తాను, అప్పుడు మీకు కాస్త క్లారిటీ అనేది వస్తుంది. 2019 ముందు ఒక యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అవ్వాలి అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ NAC, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్. క్లియర్, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్
వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. వీళ్ళ ర్యాంకింగ్లో 3 పాయింట్స్ దాటి రావాలన్నమాట. 3.01 దాటి కంటిన్యూస్గా 3 ఇయర్స్ రావాలి. కాకపోతే ఇదైనా పర్వాలేదు. ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ర్యాంక్ ఇస్తుంది. అట్లీస్ట్ ఈ ర్యాంక్లో అయినా సరే ఇట్ షుడ్ గెట్ ది టాప్ 50 కానీ 100 లోపల, అట్లీస్ట్ టాప్ 100 లోపల ర్యాంక్ అనేది కావాలి. ఈ రెండు లేకపోతే ఇట్ కెన్ ఆల్సో ఫాలో దిస్ వన్, దట్ ఈస్ 1:20 టీచర్ స్టూడెంట్ రేషియో. అంటే ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండేటట్టు మెయిన్ కంప్లైన్స్లో ఉన్న దానికి డీమ్డ్ యూనివర్సిటీ ఇచ్చే కెపాసిటీ అనేది యూజీసీకి ఉంటుందన్నమాట. అంటే ఆ క్యాంపస్ యూనివర్సిటీ కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? అండ్ అది మాత్రమే కాదు, 2019లో ఇట్ హ్యాస్ రిమూవ్డ్ ద థింగ్. ఎర్లీలో ఉండేది, దట్ ఈజ్ ఒక క్యాంపస్ యూనివర్సిటీ అవ్వాలంటే అట్లీస్ట్ 20 ఇయర్స్ ఉండాలి అని చెప్తున్నారనమాట. అవన్నీ కూడా 2019 నుంచి తీసేశారు. అయితే ఇప్పుడు ఈ 2022 అంటే ఇప్పుడు ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం మరింత ఈజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ పైన ఉన్న కండిషన్స్ ఏవి కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒక క్యాంపస్ ఇఫ్ ఇట్ ఈజ్ లుకింగ్ ఫర్ ది డిస్టింక్ట్ ఇన్స్టిట్యూషన్, అంటే ఏ క్యాంపస్ అయితే ఇండియా యొక్క స్ట్రాటజిక్ నీడ్స్ని సాల్వ్ చేస్తుందో, క్లియర్, అంటే దిస్ ఈజ్ ఏ క్యాంపస్ విచ్ ట్రైస్ టు సాల్వ్ ద స్ట్రాటజిక్ నీడ్స్, అయితే డిఫెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇండియా యొక్క స్ట్రాటజిక్ నీడ్స్ని సాల్వ్ చేస్తుంది అంటే స్పేస్ కానీ ఏదైనా కానివ్వండి, స్ట్రాటజిక్ నీడ్స్ని సాల్వ్ చేస్తుందన్న, ఆర్ ఇండియాలో కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేసే యూనివర్సిటీస్ అయినా కల్చరల్ హెరిటేజ్ కానీ ఆర్ లాంగ్వేజ్ బేసిస్ మీద ఏమైనా క్యాంపసెస్ ఉంటే వాటికి ఈజీగా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అనేది ఇస్తాను. 2019లో చెప్పిన మిగిలిన రెగ్యులర్ క్యాంపసెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో క్లియర్గా ఈ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్ట్రాటజిక్ నీడ్స్ అండ్ ఆ తర్వాత కల్చరల్ హెరిటేజ్ ఇష్యూస్ని సాల్వ్ చేసే ఈ క్యాంపసెస్ ఏవైతే ఉంటాయో ఇవి క్లియర్గా దే కెన్ అప్లై అండ్ వీ షల్ బీ ప్రొవైడింగ్. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, స్కిల్ డెవలప్మెంట్కి కానీ స్పోర్ట్స్ కానీ ఇటువంటి ఏ డిసిప్లిన్ మీదైనా కంప్లీట్గా ఫోకస్ చేస్తే వాళ్ళకి పైన చెప్పిన 2019 గైడ్లైన్స్కి కష్టం, వాళ్ళు తెచ్చుకోవడం అనేది మ్యాక్సిమం కష్టం అనమాట. సో అందుకనే కాస్త వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? ఎస్, గుర్తున్నాయి కదమ్మా. యూజీసీ రిలాక్స్డ్. అయితే యూజీసీ మరొకటి చెప్తుంది చూడమ్మా, ఇలా ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీ ఒక ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఎక్కడైనా పెట్టాలి అంటే ఆ కొత్త ఆఫ్ క్యాంపస్ సెంటర్కి పర్మిషన్ కూడా ఎర్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చేది, బట్ ఇప్పుడు యూజీసీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఒక యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది, తను ఒక ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అట్లా ఓపెన్ చేయాలి అంటే యూజీసీ పర్మిషన్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దాకా వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. యూజీసీ అనేది ఒక రెగ్యులేటింగ్ బాడీ అనమాట. క్లియర్? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. క్లియర్? ఎస్, మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చూడండి. దిస్ హ్యాస్ గ్రేట్ అడ్వాంటేజ్. లిమిటెడ్ సిలబస్ అనేది ఉంటుంది, అవైలబుల్ నోట్స్ అనేది దొరుకుతుంది, మీకు రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి, ఈజీగా టాపిక్స్ అనేవి మీరు కంప్లీట్ చేయగలరమ్మా. క్లియర్? సో అయితే మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు 6 months క్లాసెస్ అనేవి మీరు తీసుకోవాలనుకుంటే 15,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 year వ్యాలిడిటీ కోర్స్ అనేది 20,000కి ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కేవలం 25,000కి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అయితే సపరేట్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ కూడా మనకుంది. అది సపరేట్గా ఎవరైనా ఆల్రెడీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ కంప్లీట్ చేసినట్టయితే టెస్ట్ సిరీస్ తీసుకొని రెగ్యులర్గా మీ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అనేవి మీరు మార్చుకుంటూ ఎక్కడ ప్రిపరేషన్ ఎక్కడ ఉంది అనేది మీరు తెలుసుకోగలరు. క్లియర్? ఫీజు అనేది 15th November వరకు వ్యాలిడిటీ అమ్మా. కోర్స్ అనేది కంప్లీట్లీ డిస్కస్డ్ బై మీ. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి.
వెంటనే మీరు అయితే టెస్ట్ సిరీస్ లేదు ఆప్షనల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదంటే ఆప్షనల్ స్టార్ట్ చేయడమా. దిస్ ఈజ్ ది హై టైమ్ టు స్టార్ట్ ఎర్లీ. క్లియర్. సో అయితే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్. ఆప్షనల్స్ చాలామంది లేట్గా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది, బట్ ఇట్ షుడ్ నాట్ బి డన్. క్లియర్. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఆప్షనల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. చైనాస్ హోమ్ గ్రోన్ బీదు శాటిలైట్ సిస్టమ్ ఐస్ గ్లోబల్ ఫుట్ ప్రింట్. క్లియర్. అయితే ఈ ఆర్టికల్ అనేది చూడమా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అండ్ ఆ తర్వాత GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇంపార్టెంట్. క్లియర్. ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెన్స్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది అనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ క్లియర్గా చూడమా, చైనా యొక్క హోమ్ గ్రోన్ బీదు శాటిలైట్ సిస్టమ్ అనేది గ్లోబల్ ఫుట్ ప్రింట్కి ఆలోచిస్తుంది. అంటే అర్థమేంటి, గ్లోబ్లో తన కెపాసిటీస్ పెంచుకొని నేషన్స్ చాలా వరకు కూడా తన శాటిలైట్ సిస్టమ్ని యూస్ చేయాలని చూస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద మీనింగ్ ద థింగ్స్ ఆఫ్ బీదు. క్లియర్. బీదు అనేది చైనీస్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నమాట, శాటిలైట్ సిస్టమ్. అయితే బీదు కన్సిస్ట్ ఆఫ్ ది కాన్స్టెలేషన్ ఆఫ్ 30 శాటిలైట్స్. గుర్తుంచుకోండి, బీదులో ఇప్పుడు 30 శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎర్త్ ఎర్త్ చుట్టూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఎర్త్ మొత్తాన్ని కవర్ చేస్తూ 30 శాటిలైట్స్ దాకా ఉన్నాయి. సో ఇట్ ఈస్ సేయింగ్ వీ కెన్ ప్రొవైడ్ వెరీ హై యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. క్లియర్. సో బీదు శాటిలైట్స్ అనేవి 30 ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధమైన ప్రాబ్లం కూడా ఫేస్ చేయకుండా ప్రతి నేషన్ కూడా హ్యాపీగా మా శాటిలైట్ సిస్టమ్ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అంటుంది. క్లియర్. అయితే ఇట్ క్లియర్లీ వాంట్ టు టేక్ ది ఆపర్చునిటీ ఫ్రమ్ GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ GPS అనేది అమెరికన్ శాటిలైట్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ రోజుకి కూడా మనం గూగుల్ మ్యాప్స్ లాంటివి యూస్ చేస్తే జొమాటో కానీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ రూట్స్ ఏరియాస్ ఏ విధంగా తెలుస్తాయమ్మా, వాళ్ళందరూ కూడా GPS సర్వీసెస్ని యూస్ చేస్తున్నారనమాట. నౌ బీదు ఈజ్ ఆస్కింగ్ ద గ్లోబల్ నెట్వర్క్. క్లియర్. తన ఫ్రెండ్స్ని అండ్ ఆ తర్వాత తను ఫండింగ్ చేస్తున్న, అయితే ఇక్కడ చూడమ్మా, మెయిన్ ఇట్ ఈజ్ ఆస్కింగ్ ఇట్స్ ఫ్రెండ్లీ నేషన్స్ లైక్ పాకిస్తాన్, ఆ నేషన్స్ని అడుగుతుంది. అది మాత్రమే కాదు, ఎవరైతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చైనా నుంచి ఫండ్స్ అవి తీసుకుంటున్నారో వాళ్ళని అడుగుతున్నారు. క్లియర్. అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటికీ అడుగుతున్నారనే ఇవ్వడం జరిగింది. మనకు తెలియదు చైనా నిజంగా అడుగుతుందా ఆర్ బెదిరిస్తుందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే చూడండి, దీంతో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అది ద మీనింగ్ ఈజ్ దట్ చైనా ఎప్పుడూ కూడా ఇనీషియల్గా ఫండింగ్ ఇచ్చినా కూడా తనకి బెనిఫిట్ లేకుండా ఏ విధమైన ఫండింగ్ కూడా ఎక్కడ చేయదు. ఎస్, BRI ప్రాజెక్ట్తో తను రూట్స్, రైల్వే కన్స్ట్రక్షన్స్ అనేవి వేరే కంట్రీస్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో వేయడం జరుగుతుంది. బట్ అడ్వాంటేజ్ ఉండడానికి వాట్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ ఇటువంటి బీదు లాంటివి వాడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, బీదు సిస్టంతో ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఎన్నుకోవడం జరిగింది. అయితే పూర్తిగా బీదు సర్వీసెస్కి వెళ్ళారు అంటే వాట్ ఇఫ్ చైనా నెగ్లెక్ట్స్ టు షేర్ ది ఇన్ఫర్మేషన్, ప్రాబ్లం అవుతుంది కదమ్మా. సో అందుకనే అటువంటి ఇష్యూస్ రాకూడదు కాబట్టి బీదు వెళ్ళడం అనేది నేషన్స్ ఆలోచించుకోవాలన్నమాట. చూడమ్మా, ద థింగ్ ఈజ్ దట్ మెయిన్ ఇండియా కూడా తన ఓన్ సిస్టమ్ దట్ ఈజ్ నావిగేషన్ ఆన్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. మెయిన్ తన ఓన్గా శాటిలైట్ సిస్టమ్ అనేది ఉండాలి, GPS మీద ఆధారపడకూడదు కాబట్టి. క్లియర్. బట్ గ్లోబల్ లెవెల్లో ఇండియన్ ప్రెజెన్స్ అనేది లేదు. ఇండియన్ నావిక్ శాటిలైట్స్కి 8 శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. క్లియర్. సో అందుకనే మనం గ్లోబ్ లెవెల్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేమమ్మా. బట్ బీదు 30 శాటిలైట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ ఆఫర్ ది గ్లోబల్ సర్వీసెస్. క్లియర్.
అయితే మీరు ఇక్కడ పిక్చర్ చూడగలిగితే ఇట్ ఈజ్ షోయింగ్ అనమాట. క్లియర్. అయితే ఈ పిక్చర్ చూడమ్మా, దట్ ఈజ్ ఇక్కడ మెయిన్ ఎర్త్ అనేది ఉంటే ఎర్త్ చుట్టూ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ చూడండి, ఇక్కడ ఒక శాటిలైట్, 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 ఇదొకటి, 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 దిస్ ఆల్ దీస్ ఆర్ శాటిలైట్స్. సో విచ్ కవర్స్ 30 శాటిలైట్స్ కాబట్టి ప్రిసైజ్గా ఎర్త్ అంతా కూడా కవర్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అందుకని ఆర్టికల్ అనేది మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్. ఎస్. అయితే ఇక్కడికి ఇంకా ఆర్టికల్ అవ్వలేదు, మనం ఇంకా మరికొన్ని చూడాల్సి ఉంటుందన్నమాట. క్లియర్. అయితే కొన్ని నేషన్స్ ఆల్రెడీ చైనీస్ బీదు శాటిలైట్ సిస్టమ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. అయితే ఇట్ ఈస్ ఈవెన్ థింకింగ్ టు ఆస్క్ ఏషియన్ నేషన్స్. క్లియర్. ద గ్రూప్ ఆఫ్ 10 ఏషియన్ నేషన్స్కి అడగాలనుకుంటుంది, ఆఫ్రికన్ యూనియన్ని అడగాలనుకుంటుంది, ఈవెన్ అరబ్ స్టేట్స్లో కూడా అడగాలనుకుంటుంది అనమాట. క్లియర్. అయితే ఇది ఆల్రెడీ ఏ నేషన్స్ అయితే తన సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్నాయో వాటిని చూపిస్తూ ప్రొజెక్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. క్లియర్. ఎస్. అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఆల్రెడీ పాకిస్తాన్తో గ్రేట్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పాకిస్తాన్ ఈజ్ యూజింగ్ ది బైదు సిస్టమ్. క్లియర్. బైదు శాటిలైట్ సిస్టమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సౌదీ అరేబియా కూడా తన నేషన్లో సర్వేయింగ్కి, మ్యాపింగ్కి, పీపుల్ వెహికల్ ట్రాకింగ్కి వీటన్నిటికీ కూడా సౌదీ ఆల్రెడీ యూజింగ్ ద బైదు సిస్టమ్. అండ్ తజికిస్తాన్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ అయిన అదొక కంట్రీ, అది తన నేషన్లో డ్యామ్స్ని, లేక్స్ని వీటన్నిటిని చెక్ చేయడానికి యూజ్ చేస్తుంది. దెర్ ఈజ్ అనదర్ కంట్రీ దట్ ఈస్ కాల్డ్ లెబనాన్. క్లియర్. వాళ్ళు ఆల్రెడీ మెరైన్ సర్వేస్కి, కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేస్తున్నారు. క్లియర్. ఇట్లా వేరియస్ నేషన్స్, పాకిస్తాన్ అండ్ రష్యా దే మేడ్ ది అగ్రిమెంట్స్ విత్ చైనా. సార్ ఆల్రెడీ రష్యాకే ఉంది కదా. ఎస్, రష్యాకి ఆల్రెడీ ఉందమ్మా, దాన్ని మనం గ్లోస్ నాస్ అని అంటాము. క్లియర్. గ్లోస్ నాస్. అయితే ఈ వీళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం దే వాంట్ టు షేర్ ద ఇంటర్ ఆపరబిలిటీ ఆఫ్ గ్లోస్నాస్ అండ్ బీదు. క్లియర్. గ్లోస్నాస్ బీదుని ఇంటర్ ఆపరబుల్ అంటే ఎవరు ఏ సర్వీస్ యూజ్ చేసినా గ్లోబల్ లెవెల్లో దట్ ఈజ్ మిగిలిన వాళ్ళకి ఆ సర్వీస్ అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్. ఈ విధంగా వీళ్ళు అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే క్లియర్గా చైనా తన పవర్ కెపాసిటీ ఎంతవరకు విస్తరించాలో అంతవరకు కూడా విస్తరిస్తుంది. క్లియర్. అయితే ఈ ఆర్టికల్ని కేవలం చైనీస్ బీదు శాటిలైట్ సిస్టమ్ గురించి మాత్రమే కాకుండా వీ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ దట్ ఈజ్ ఒక్కసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గ్రో అయిందంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రో అయిందంటే ఇది ఏ విధంగా గ్లోబల్ లెవెల్లో డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుందో చూడమా. క్లియర్. సో ఇప్పుడు వీళ్ళు బీదు సిస్టమ్ని ఇచ్చి కంట్రీస్ మధ్యన సత్సంబంధాలు పెంచుకుంటారు. డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏ విధంగా ఆల్రెడీ చైనా ఈజ్ ఆస్కింగ్ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక టు యూజ్ ద బీదు సిస్టమ్. అయితే మీరు ఒక్కసారి ఆలోచిస్తే బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ ఆల్రెడీ ఇండియన్ నావిక్ సర్వీసెస్ని యూజ్ చేసుకోమని అడగడం జరిగింది. బట్ ఇంతవరకు వాళ్ళు యూజ్ చేయట్లేదన్నమాట. క్లియర్. సో వీ హ్యావ్ టు సీ చైనా ఏ విధంగా తన డిప్లొమాటిక్ ప్రెజెన్స్ని ఇటువంటి సర్వీసెస్ ఇచ్చి నేషన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుందో చూడాలన్నమాట. క్లియర్. ఎస్. చూడమా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఏపీపీఎస్సి గ్రూప్ 1 అనేది వస్తుంది అండ్ గ్రూప్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో ఇంపార్టెంట్ వన్ అయిన ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనం తీసుకొని రావడం జరుగుతుంది. అయితే కంప్లీట్ క్లాసెస్ విత్ పీడిఎఫ్ అనేది కేవలం 500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగిందమ్మా. క్లియర్. సో అయితే ఫర్ షూర్ మీకు తెలుసు దీని నుంచి 15 to 20 క్వశ్చన్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూ కెన్ చెక్ ఈవెన్ ప్రీవియస్ ఇయర్స్ క్లాసెస్ క్వశ్చన్స్ ఆల్సో. ఆర్ రీసెంట్గా మీరు టీఎస్పీఎస్సీ పేపర్ రాసినా కూడా మీకు ఐడియా వస్తుంది. టీఎస్పీఎస్సీ ఎకనామిక్ సర్వేలోంచి ఎన్ని వచ్చే క్వశ్చన్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ ఎట్లా ఉంది అనుకున్నా, డెమో క్లాసెస్ ఎలా ఉంటాయని చూసినా యూట్యూబ్లో మీకు కొన్ని ఫ్రీ డెమోస్ అనేవి పెట్టడం జరిగింది. యూ కెన్ యాక్సెస్ దట్ అండ్ ఆ తర్వాత మీరు కోర్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చమ్మా. దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్.
చూడమ్మా 7893899553. ప్రత్యూష మేడం కాల్ చేసి వెంటనే మీరు జాయిన్ అవ్వండమ్మా. కంప్లీట్ క్లాసెస్ అనేవి నా చేత డీల్ చేయడం జరుగుతుంది. మీకు నీట్గా ఇంపార్టెంట్వి కాన్సెప్ట్స్తో సహా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కవర్ అయ్యేటట్టు గ్రూప్ 2లో అండ్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఒక్క బిట్టు కూడా మీరు వదలకుండా డీల్ చేసేటట్టు ఇస్తాను. లాస్ట్ మినిట్ యూజ్ అయ్యే పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ద G7 coalition said to agree on setting ఫిక్స్డ్ ప్రైస్ ఫర్ రష్యన్ ఆయిల్. క్లియర్? అయితే ఈ ఆర్టికల్ అనేది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్ అనేది యూ హ్యావ్ టు గెట్ అండర్స్టాండ్ ఏ విధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి, గ్లోబల్ పాలిటిక్స్ అనేది ఏ విధంగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. క్లియర్? అయితే ఇక్కడ G7 కోయిలేషన్ అని అంటున్నాడు. అంటే గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ ప్లస్ ఇంకా ఆస్ట్రేలియా, వీళ్ళిద్దరూ కలిపి గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ ప్లస్ ఆస్ట్రేలియా ఎస్ రష్యన్ ఆయిల్ కొనాలి అంటే మ్యాక్సిమం ప్రైస్ ఎంత పెట్టాలి అని డిసైడ్ అవుతూ దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట. సార్ ఏం చెప్తున్నారు ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో హూ ఆర్ దిస్ G7. G7 ఆర్ గ్రూప్ ఆఫ్ 7 డెవలప్డ్ కంట్రీస్ అనమాట. దీస్ ఆర్ ది ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. అంటే USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ప్లస్ ఇటలీ ప్లస్ కెనడా. These are the 7 nations in the group of 7 countries. Clear? అయితే ఈ G7 ప్లస్ ఆస్ట్రేలియా కలిపి ఇప్పుడు రష్యన్ ఆయిల్ యొక్క ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. రష్యన్ ఆయిల్. సార్ రష్యన్ ఆయిల్ ఏంటి, వీళ్ళు ప్రైస్ ఫిక్స్ చేయడం ఏంటి? రష్యన్ ఆయిల్ ప్రైస్ అనేది రష్యా కదా ఫిక్స్ చేయాలి. ఎస్, బట్ అయితే మెయిన్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే రష్యన్ ఆయిల్ మీద చాలా నేషన్స్ డిపెండ్ అవుతున్నాయి. ఈవెన్ యూరోప్లో చాలా నేషన్స్ వరకు కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ది రష్యన్ ఆయిల్. అయితే ఇప్పుడు రష్యన్ ప్రైస్ అనేది తగ్గించాలి అని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా చెప్పింది అనుకోండి 1 లీటర్ ఆయిల్ అనేది నేను కేవలం అంటే మనకు అర్థం కావడానికి చెప్తున్నాను, కేవలం $2 రష్యన్ ఆయిల్ నేను $2కి అమ్ముతాను అని చెప్పింది అనుకోండి. బట్ వీళ్ళు మాత్రం ఏమంటారు, నో 1 లీటర్ ఆయిల్ కేవలం $1కి మాత్రమే కొంటాము, అంతకన్నా 1 సెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వము అని చెప్తారనమాట. అంటే ఇక్కడ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో దాన్నే మనం చూస్తామన్నమాట. క్లియర్? అర్థమవుతుందమ్మా? ఇక్కడ ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో $2 రష్యా చెప్పినా వీళ్ళు ప్రైస్ ఫిక్స్ చేస్తారు $1కి మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ కూడా కొనాలి అని. సో అయితే దీనివల్ల మెయిన్ రష్యాకి లాస్ కదా సార్. ఎస్. అయితే ఇక్కడ వీళ్ళు వీలైనంత తక్కువ ఉంచరమ్మా. ఒక్కసారి చూడండి, రష్యాకి ఉక్రెయిన్కి వార్ అనేది లాస్ట్ 9 months నుంచి జరుగుతుంది. అయితే 9 months వార్ జరగాలి అంటే దానికి ఫండింగ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, అవునా? అయితే చాలామంది ఏమంటున్నారంటే రష్యా తన ఆయిల్ సప్లై చేసి వార్కి ఫండింగ్ చేస్తుంది. అయితే వార్ ఆపాలి అంటే ఏం చేయాలి? ఫండింగ్ ఆపాలి. ఫండింగ్ ఆపాలి అంటే ఏం చేయాలి? రష్యన్ ఆయిల్ కొనకూడదు. బట్ రష్యన్ ఆయిల్ కొనకుండా అవ్వదు, ఎందుకంటే రష్యన్ ఆయిల్ మీద చాలా నేషన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అయితే ఓన్లీ ఆప్షన్ ఏంటి? ఎస్, మేము కొంటాం, బట్ మ్యాక్సిమం ప్రైస్ ఇదంటేనే చెప్పు మేము కొంటాం. అప్పుడు ఒకవేళ ఇప్పుడు చూడండి, రష్యాకి మ్యానుఫ్యాక్చరింగ్కే $1 అయ్యింది అనుకోండి. రష్యా ఏం చెప్తుంది? నో, నాకు అవసరం లేదు, కొత్త బయ్యర్స్ని చూసుకుంటుంది. బట్ ఒకవేళ వీళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ పెంచుతారు. ఏంటి? $1.5. క్లియర్? డాలర్ మాత్రమే కాదు, $1.5 అని చెప్తారు. అయితే రష్యా ఏం ఆలోచిస్తుంది? ఎస్, డాలరే కదా నాకు పడేది, $0.5 అనేది నాకు ప్రాఫిట్ వస్తుందిలే. బట్ అయితే ఈ ప్రాఫిట్ అనేది అది ఎక్స్ట్రా వార్ సిచ్యువేషన్స్కి యూజ్ చేయలేదు, ఎందుకంటే సరిపోదు. కాబట్టి కేవలం తన కంట్రీని మెయింటైన్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? అయితే G7 నేషన్స్ ఈ ప్రైస్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నారంటే
దే హ్యావ్ టు కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. క్లియర్. మరీ చాలా తక్కువగా ఉంచితే రష్యా ఖచ్చితంగా ఆ మాట వినదు, వేరే ప్రైస్కి వేరే కంట్రీస్కి అమ్ముకుంటుంది. క్లియర్. బట్ వీళ్ళు ఒక డిటర్మైన్డ్ ప్రైస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 15 రూపీస్ అంటే 17కి అయితేనే కొంటాము, లేదంటే కొనం. బట్ రష్యా ఇప్పుడు ఏం చేస్తుంది, 15 రూపీస్ది 30 రూపీస్కి అమ్ముతుంది. ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏదైతే వస్తుందో వారికి ఖర్చు పెడుతుంది అనమాట. అటువంటి స్కోప్ కట్ చేయడానికి ఈ విధమైన పాలసీ అనేది G7 నేషన్స్ తీసుకొస్తున్నారు. అయితే గుర్తుంచుకున్నామా, ఇదేమీ ఫిక్స్డ్ కాదు, ఇది రెగ్యులర్గా తరోగా చూస్తూ ఉంటారనమాట. రెగ్యులర్గా ఓకే అంటే ఈ ప్రైస్ సరిపోయిందా, లేదు రష్యాకి సరిపోవట్లేదంటే కొద్దిగా పెంచుతారు, లేదు ఇప్పటికీ కూడా ఫండింగ్ చేస్తుంది వారికంటే కొద్దిగా తగ్గించడం, అలా చేస్తూ ఉంటారనమాట. అయితే మరొకటి కూడా గుర్తుంచుకోండి, ఇది కేవలం సీ బోర్న్ ఆయిల్ షిప్మెంట్ మాత్రమే ఈ ప్రైస్ అనేది ఉంటుందమ్మా. సీ బోర్న్ ఆయిల్ షిప్మెంట్ అంటే కేవలం రష్యన్ ఆయిల్కి మాత్రమే, రష్యన్ ఆయిలే, అండ్ అది కూడా ఆయిల్ అనేది షిప్తో మాత్రమే ట్రావెల్ చేసే ఆయిల్ మాత్రమే ఈ ప్రైస్. అదే ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ట్రైన్స్ కానీ ఏవైనా యూస్ చేస్తున్నారంటే దాని మీద ఎటువంటి షరతులు కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఆయిల్ అనేది చీప్గా షిప్ మీద నుంచి మనం ఈజీగా పంపించగలం, సో అందుకే దాని మీద వేస్తున్నారు. అదే ఎయిర్ క్రాఫ్ట్ మీద వేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి పడతాయి కాబట్టి రష్యా ముందు తక్కువకు అమ్మదు. అవునా? క్లియర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రష్యా ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్కి పెడుతుంది, అండ్ మిగిలిన నేషన్స్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ కాస్ట్కి అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా పెట్టడానికి ఓకే అని చెప్తారనమాట. అర్థమవుతుందా? అయితే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే రష్యన్ ఆయిల్ మీద మాత్రమే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దే ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీథింగ్ ఆన్ రష్యాస్ న్యాచురల్ గ్యాస్. ఎందుకు రష్యా యొక్క న్యాచురల్ గ్యాస్ మీద వీళ్ళు శాంక్షన్స్ వేయడం లేదంటే రష్యన్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూరోప్. క్లియర్. యూరోప్లో చాలా ప్లేసెస్, ఈవెన్ జర్మనీ కూడా రష్యన్ న్యాచురల్ గ్యాస్ మీద ఆధారపడుతుంది. అండ్ ఈవెన్ యూ కెన్ సీ ద థింగ్స్ లైక్ నార్డ్ స్ట్రీమ్. క్లియర్. నార్డ్ స్ట్రీమ్ అనేది రష్యా నుంచి యూరోపియన్ యూనియన్కి మెయిన్ వెళ్ళే ఆయిల్ సప్లై, దట్ ఈస్ గ్యాస్ సప్లై ట్యాంక్ అనమాట. క్లియర్. నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ అనమాట. క్లియర్. వీటి మీద శాంక్షన్స్ పెట్టద్దు, కేవలం ఆయిల్ మీద. నేను అందుకే ముందన్నాను జియో పాలిటిక్స్, వాళ్ళకి ఆయిల్ ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కొంటారు, బట్ గ్యాస్ అది మాత్రమే కావాలి. అందుకే ఆయిల్ మీద శాంక్షన్స్ పెడుతున్నారు తప్ప గ్యాస్ మీద శాంక్షన్స్ పెట్టట్లేదు. చూసారు కదమ్మా, ఈ విధమైన జియో పాలిటిక్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతున్నాయన్నమాట. క్లియర్. ఎస్, పూర్తిగా అర్థమైంది కదమ్మా ఆర్టికల్. దే ఆర్ రెడీ టు ఫిక్స్ ది ప్రైస్. క్లియర్. ప్రైస్ పెట్టి రష్యన్ ఆయిల్ కొనాలి, అంతకన్నా ఎక్కువైతే కొనకూడదు అని చూస్తున్నారు. ఏ విధంగా అయినా తన ఫండింగ్ మెకానిజంని తగ్గించాలి అని ఈ G7 నేషన్స్ ఆలోచిస్తున్నాయి అన్నమాట. క్లియర్. ఎస్, ఈరోజు MCQ క్వశ్చన్ చూడమా. దట్ ఈస్ ది కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Consider the following statements. First one, G7 nations fixing prices for all types of energies, all types of energies which are exporting from, which are coming from రష్యా. అంటే రష్యా నుంచి వచ్చే ప్రతి ఎనర్జీ అంటే ఆయిల్, న్యాచురల్ గ్యాస్, వీటన్నిటి మీద కూడా G7 నేషన్స్ ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాయి అని చెప్తున్నాము. ఇఫ్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్, UN యాక్సెప్ట్స్ ది సేమ్. అంటే ఒకవేళ వాళ్ళు ఫిక్స్ అయ్యి ఓకే చెప్పుకుంటే యునైటెడ్ నేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అట్లానే చెయ్యాలి అని చెప్తున్నాం అన్నమాట. సో ఆప్షన్స్ ఏ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్, అండ్ డి నన్. క్లియర్.
సో ఈ విధంగా మనం ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టండి అమ్మా. మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ చూడమ్మా. దట్ ఈస్ COP27 షుడ్ ఫోకస్ ఆన్ ఎనర్జీ ఈక్విటీ. సో అయితే ఎక్స్ప్లెయిన్ అని ఇస్తాను. ఏదైతే మనం ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో దాన్ని మీరు పెట్టచ్చు అనమాట. క్లియర్. సో 10 మార్క్స్ 150 వర్డ్స్కి మీరు ఆన్సర్ అనేది రాయండమ్మా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. ఎస్, మర్చిపోకండి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. పాలిటీ మనకి ఎగ్జామినేషన్లో ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. యూపీఎస్సీ కంప్లీట్ పాలిటీ కోర్స్ అనేది రికార్డెడ్ క్లాసెస్ కేవలం 5000కి, లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 10,000కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ క్లాసెస్ అనేవి నా చేతి తీసుకోబడతాయి. మీకు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్, ప్రిన్సిపల్స్ అన్నిటితో సహా పూర్తిగా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. క్లియర్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దే కెన్ కాల్ టు దిస్ నెంబర్. కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నామా. లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం వలన మీకు ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా కూడా క్లాసెస్ని మీరు యాక్సెసిబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్, వెంటనే తీసుకున్నామా. ఇది మాత్రమే కాదు, ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఐ ఆల్సో డీల్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. సో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకున్నా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరమ్మా.